నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। దేశంలో కరోనా మూడో వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో సులూరుపేట పట్టణంలో కూడా రోజురోజుకు ఈ కోవిడ్ వైరస్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సులూరుపేట ఎస్ఐ రవిబాబు తమ సొంత నిధులు ఖర్చు పెట్టి మాస్కులు కొనుగోలు చేసి పట్టణ బజారులో ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరికి మాస్కులు పంచుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు। సులూరుపేట రెడ్ క్రాస్ చైర్మన్ భగవాన్ దాస్ వారి నేతృత్వంలో సులూరుపేట పట్టణంలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద విధులు నిర్వర్తిస్తున్న వర్కర్స్ కు నిత్యావసరాలకు ఉపయోగపడే కిట్స్ ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు చాంపియన్ చంద్రారెడ్డి, ఐతా శ్రీధర్, కాకి శ్రీరామూర్తి, ఆలయ బోర్డు మెంబర్ గోగుల తిరుపాలు, ల్యాబ్ శేషు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। అది కూడా మాస్కులు సోపులు అట్లాంటివి వాడుకోండి। వస్తారా ఈరోజు నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున సూలూరుపేటలో సబ్ బ్రాంచ్ అనేది ఉంది। దానికి ప్రెసిడెంట్గా భగవాన్ దాస్ గారు, వైస్ ప్రెసిడెంట్గా నేను, శ్రీధర్ గారు, సెక్రటరీగా తిరుపాలు, మన యువో చంగాళంగూడలో యువో గారు, కాకిశ్వరమూర్తి గారు, వెంకటేశ్వర్లు, ప్రసాద్, శేఖరన్న సిబ్బంది అందరం కలిసి ఈరోజు రెడ్ క్రాస్ తరఫున ఇక్కడ సిబ్బందికి, ఇక్కడ చంగాళమ్మ పనిచేసే సిబ్బందికి కోవిడ్ కిట్లు ఒక 25 మందికి ఇవ్వడం జరిగింది। ఇంకా కూడా కావాలని చెప్పారు, వాటి కూడా ఇంకొక 25 తెప్పించి 50 మందిగా కిట్లు ఇవ్వడం జరుగుతుంది। అవి ఎందుకంటే కోవిడ్కి ఉపయోగపడే కిట్లు అనేది రెడ్ క్రాస్ తరఫున ఈరోజు ఇచ్చాము। రెడ్ క్రాస్ తరఫున కూడా సూలూరుపేటలో దాదాపుగా 25 సంవత్సరాలుగా ఈ టీం పనిచేస్తూ ఉంది। చాలా గర్వంగా ఉంటుంది మాకు రెడ్ క్రాస్ తరఫున పనిచేయడం అనేది। ఎందుకంటే ఎమర్జెన్సీ పీరియడ్లో మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నెల్లూరు నుంచి మీకు ఎవరికి బ్లడ్ అయినా కూడా వితిన్ 1 అవర్లో మనం బ్లడ్ ఇస్తున్నారు వాళ్ళు। అదేవిధంగా క్యాంపులు కూడా సూలూరుపేటలో మా టీం తరఫున కూడా అందరం కూడా నెలకు ఒక టీం మా బ్లడ్ క్యాంపులు అయిన పెడతా కూడా వాళ్ళకి రెడ్ క్రాస్ సపోర్ట్ చేస్తూ ఆ ఆధార మనల్ని పొందుతున్న వాళ్ళ దగ్గర కూడా రెడ్ క్రాస్ కూడా అదేవిధంగా సూలూరుపేట కూడా మాకు ఒక మంచి గుర్తింపు ఇస్తూ ఉన్నారు। ఈరోజు ఆ కిట్లు వాళ్ళ తరఫున ఇవ్వడం జరిగింది। రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో భాగంగా సులూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో సులూరుపేట మండలం తూర్పు తీర ప్రాంతాలైన కొరిడి గ్రామంలో ఓటీఎస్ విధానంపై ప్రజలకు సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అనిల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది। అనంతరం అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తనిఖీలు చేసి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిలుక యుగంధర్, ఎంపీటీసీ చిలుక అరుణమ్మ, జెట్టి వేణు యాదవ్, సర్పంచులు గురవయ్య, చెంచమ్మ,
రమణమ్మ, ఎండిఓ వినీళ్లు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి గృహ హక్కు కల్పించడం అనేది ఇంతకు ముందు మనల్ని పాలించిన పరిపాలకులకి ఎవరికి కూడా పేదవాడికి గృహ హక్కు కల్పించాలనే ఉద్దేశం కానీ ఎవరికీ లేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే దీని గురించి ఆలోచించి ఇప్పుడు దాని మీద వర్కౌట్ చేసి ఈరోజు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశాడు. అటువంటి హక్కుని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మీకు కల్పించారంటే చాలా మంచి ప్రోగ్రాం ఇది. ఈరోజు మీరు పట్టాలు తీసుకునే వాళ్ళందరూ మీ పక్కనున్న తోటి గ్రామస్తులకి అందరికీ చెప్పి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. కొరిల్లోనే ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు. మిగతా 2 పంచాయతీల్లో కూడా బాగా వచ్చే విధంగా ఆయా నాయకులు అందరూ కూడా మన సిబ్బందికి సహకరించి ఆయా గ్రామాల్లో కూడా అందరూ ఓటీఎస్లో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వారు పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తూ వారికి రావాల్సిన రాయితీలను ఎంతకీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వారు పలు రకాల నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ ఎంతకీ ఈ ప్రభుత్వం తమ పట్ల శ్రద్ధ వహించకపోవడంపై విజయవాడలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే రేపు చలో విజయవాడకు ఈ ప్రభుత్వ ఉద్యోగులను వెళ్లనివ్వకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సులూరుపేట, నాయుడుపేట పోలీసులు అప్రమత్తమై విజయవాడకు వెళ్లనివ్వకుండా ఉద్యోగస్తులను అరెస్టు చేయడం జరిగింది. ఫోటోలు పిచ్చాడు అన్నాడు.
అందుబాటులోనే ఉన్నాము. ఈరోజు సబ్మిట్ అవ్వాలి. రేపు తలపెట్టిన ధర్నా విజయవంతం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలని ఉపాధ్యాయుల నాయకులని రాష్ట్రంలో వచ్చేసి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మేము ఫోన్ అని చెప్తున్నా కూడా లేదు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్టేషన్లో ఉండాలని రాత్రి బయటకు వచ్చేసి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ రోజంతా కూడా మేము ఉండాలని చెప్తున్నారు. మేము ఎలాంటి ఇబ్బంది కలిగించమన్నా కూడా ఖచ్చితంగా మీరు ఉండాలా మాకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అని చెప్తున్నారు. ఇది మేము చాలా ఇబ్బందిగా ఉన్నది, చాలా బాధాకరం కూడా. మేమేమో సంఘ విద్రోహ శక్తులు ఏమో కాదు, మేము ప్రభుత్వానికి సహకరిస్తాము. మేము ఎలాంటి ఇబ్బంది తెలియజేస్తున్నాం. డిఆర్సీ నివేదికపై జేఏసీ తలపెట్టిన చెల్లె విజయవాడ కార్యక్రమానికి మేమంతా సన్నిహితమైన సందర్భంలో దీన్ని అడ్డుకోవాలని సూళ్ళూరుపేట పోలీసు వారు ముందస్తు జాగ్రత్తగా మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచిపెట్టారు. టీఆర్సీ నివేదిక మా న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి దీన్ని అడ్డుకోవడంలో గవర్నమెంట్ ఇలాంటి పక్షపాత వహించడం కరెక్ట్ కాదు. ఏంటంటే మేము కష్టపడడానికి అడిగిన ఫలితమే తప్ప వేరే ఉద్దేశాలు కావు. కావున మా న్యాయమైన తీర్మానాలను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతంలోని ఓ మిషనరీ స్కూల్ యాజమాన్యం వారు లావణ్య అనే విద్యార్థిని పట్ల వ్యవహరించిన తీరుకు మనస్తాపం చెందిన లావణ్య ఆత్మహత్య చేసుకుంది. దీనిని వ్యతిరేకంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఏబీవీపీ వారు దేశంలోని మిషనరీ స్కూల్ తీరుపై నిరసనలు తెలియజేశాయి. అందులో భాగంగానే సూలూరుపేటలోని ఏబీవీపీ నాయకులు సన్నీ ఆధ్వర్యంలో సూలూరుపేటలో కూడా కాలేజీ విద్యార్థినులచే నిరసనలు తెలియజేసి తంజావూరు మిషనరీ స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వారికి తగు శిక్షలు విధించాలని, అలాగే లావణ్యకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. Okay. Schools reventane. Missionary schools reventane. We want justice. We want justice. నిరసన చేయడానికి నిరసన చేయడానికి మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. తనుజ ఊరిలో ఉన్న తనుజ ఊరిలో ఇవాళ ఏబీవీపీ తరఫున నిరసన కార్యక్రమం ప్రారంభించడం వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జిందాబాద్ 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 జస్టిస్ ఫర్ లావణ్య జస్టిస్ ఫర్ లావణ్య
ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే తమిళనాడులో తంజావూరు అనే ఊర్లో లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టు అందరికీ తెలిసిందే. అది క్రిస్టియానిటీలోకి మారాలని స్కూల్ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల +2 చదివే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది లాస్ట్ వీక్. అందరికీ జనవరి 19 చనిపోయిన వల్ల మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సూలూరుపేట ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే తంజావూరులో లావణ్య అనే ఒక అమ్మాయి మొత్తం మార్చులేదని చెప్పి మానసికంగా హింసించి ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడిన దుస్థితి నెలకొంది తంజావూరు గ్రామంలో. ఎందుకంటే ఒక మిషనరీ స్కూల్ ఏదైతే ఉందో ఈ యొక్క మిషనరీ స్కూల్లో మతం మారితేనే మీకు చదువు చెప్తాం, మతం మారితేనే మా స్కూల్కి మా కాలేజీకి రండి అని చెప్పడంతో ఆ అమ్మాయి మతం మారడానికి ఒప్పుకోకపోవడంతో మానసికంగా హింసించి ఒక టార్చర్ పెట్టి అమ్మాయిని టార్గెట్ చేసి ఒక టార్చర్ పెట్టిన సంఘ దుస్థితి ఒక తంజావూరు మిషనరీ స్కూల్లో జరిగింది. ఇదేందా అని పేరెంట్స్ అడిగితే మీ అమ్మాయి మతం మారాలి అని చెప్పి బలవంతం పెట్టిన పరిస్థితి నెలకొంది అక్కడ తంజావూరు గ్రామంలో. ఎంతకీ వాళ్ళు మతం మారకపోయేసరికి ఆ ఒక టార్చర్ ఏదైతుందో తీవ్ర స్థాయికి తీసుకెళ్ళడం వల్ల ఆ అమ్మాయి టార్చర్ తట్టుకోలేక మానసికంగా హింసకు గురై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తంజావూరు గ్రామంలో నెలకొంది. ఈ యొక్క లావణ్యకి న్యాయం చేయాలి. ఈ యొక్క మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక మిషనరీ స్కూల్స్ని వెంటనే మూసేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క భారతదేశం సెక్యులర్ దేశం అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క సెక్యులర్ దేశం అని చెప్తూనే ఆ కొంతమంది ఎవరైతే ఉంటారో ఈ యొక్క మతం మార్పిడి వల్ల జరిగే ఆత్మహత్య ఏదైతే ఉందో ఈ ఆత్మహత్య జరిగినప్పుడు ఈ యొక్క సెక్యులర్ దేశం అని చెప్పే మనుషులు ఎక్కడ ఉన్నారా అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉంది. ఇదే కానీ ఇలాగే కొనసాగితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. సాధ్యమైన తొందరగా ఈ యొక్క ఆత్మహత్యకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.